మనం అమ్మవారికి శారీ ఎలా కట్టించాలో చూద్దామండి. ముందుగా మనం ఒక సర్వలో బియ్యాన్ని పోసుకొని పెట్టి దానిపైన చెంబులో కూడా బియ్యాన్ని పోసుకొని పెట్టుకోవాలి. చెంబుకి ఒక స్టిక్ని కట్టాలండి. నేను రెడ్ కలర్ శారీ తీసుకున్నాను. అమ్మవారికి రెడ్ అంటే ఇష్టం కదండి. సో ఇలా న్యూ శారీ తీసుకోవాలి. తీసుకొని ఓపెన్ చేసి ఫస్ట్ కొంగుని సెట్ చేద్దామండి. ఇలా పళ్ళుని స్టెప్స్గా సెట్ చేసుకొని పిన్నీస్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఇలా పళ్ళు అంతా స్టెప్స్గా సెట్ చేసి 2-3 ప్లేసెస్లో పిన్నీస్ పెట్టి సెట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పళ్ళు మొత్తం సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు శారీ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. శారీని హాఫ్గా ఫోల్డ్ చేసి ఇలా స్టెప్స్లా మొత్తం శారీ అంతా ఫోల్డ్ చేసుకోవాలి. ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలండి. ఇది మనం కొంగు అరేంజ్ చేసాం కదా, ఆ పార్ట్ వదిలేసి మిగతా అంతా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని కుచ్చిళ్ళన్నీ సెట్ చేసుకోవాలి. ఒక ఆర్డర్లో కుచ్చిళ్ళన్నీ సెట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కుచ్చిళ్ళు వచ్చాయి కదా, ఇవన్నీ ఆర్డర్లో పెట్టుకుందాం. పైన పిన్నీస్ ఒకటి సెట్ చేసి పెట్టుకోవాలి. పిన్నీస్ పెట్టుకున్న తర్వాత మనం కుచ్చిళ్ళన్నీ రీఅరేంజ్ చేసుకొని ఒకసారి సెట్ చేసుకోవాలి. తర్వాత మనం పిన్నీస్లో నుండి ఒక దారం కానీ జరీ పోగు కానీ తీసుకొని మనం చెంబుకి కట్టాలి. శారీని చెంబుకి అరేంజ్ చేసుకున్న తర్వాత మనం కుచ్చిళ్ళు మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలి. నీట్గా సెట్ చేసుకొని పళ్ళుని వెనుక నుండి తీసి ముందుకి వెయ్యాలి. అమ్మవారి హ్యాండ్కి వెయ్యాలి. పళ్ళుని వేసిన తర్వాత మళ్ళీ వెనుక నుండి తీసుకొని కొద్దిగా పార్ట్ ముందుకి అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. శారీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు అమ్మవారి రూపుని అరేంజ్ చేసుకోవాలి. తర్వాత అమ్మవారి జుట్టుకి హెయిర్ యాక్సెసరీస్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఏ నగలు ఉంటే ఆ నగలు అమ్మవారికి అలంకరించాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అందంగా అమ్మవారు రెడీ అయిపోయింది. మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.